7వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనము. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలోనూ మనము నీతిగా న్యాయముగా ఉండాలి. మనుషులు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా ప్రవర్తించకూడదు. మనుషులు మనల్ని గమనించినా గమనించకపోయినా మనం చేసే ప్రతి పని ప్రభువునకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అని గ్రహించి ఎటువంటి లోపము లేకుండా నీతిగా న్యాయముగా చేయాలి. ఎవరి సామర్థ్యమునకు తగినట్టుగా ప్రభువు తలాంతులను ఇస్తూ ఉంటాడు. ప్రభు మనకు అనుగ్రహించిన తలాంతులను, జ్ఞానమును, సమయాన్ని, వరాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలి. వాటిని వృధా చేయకూడదు. చిన్న చిన్న విషయాలలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కానీ మనలో చాలా మంది ఇంత చిన్న విషయంలో కూడా నేను నమ్మకంగా ఉండాలా అన్నట్టుగా చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉండరు. కానీ వారు గొప్పగా ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రభు మనకు అప్పగించిన ఏ చిన్న బాధ్యత అయినా కానీ ఎటువంటి లోపం లేకుండా జాగ్రత్తగా, నీతిగా, న్యాయముగా చేయాలి. చిన్న విషయాలలో నమ్మకంగా ఉండేవారికి ప్రభువు గొప్ప బాధ్యతలను అప్పగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువ, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన వరములను, తలాంతులను, సమయాన్ని, జ్ఞానమును, బలమును వృధా చేయకుండా మీకోసము నమ్మకంగా ఉపయోగించే వారముగా మేము ఉండాలి ప్రభువా. ముందు మీరు మాకు అనుగ్రహించిన ప్రతి దానిని బట్టి మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. లేని వాటి కోసము ఆలోచిస్తూ బాధపడుతూ మేము కలిగి ఉన్న ఆశీర్వాదములను మర్చిపోకూడదు తండ్రి. చిన్న విషయాలలో నమ్మకంగా ఉంటే గొప్ప బాధ్యతలను అప్పగించి గొప్పగా ఆశీర్వదించే దేవుడవు తండ్రి. మాకు అప్పగించిన పని ఏదైనా కానీ ఎటువంటి లోపము లేకుండా నీతిగా, న్యాయముగా, సరైన విధముగా చేయాలి తండ్రి. మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మనుషుల ముందు నటించే వారముగా కాకుండా, మనుషులు ఉన్నా లేకపోయినా, మమ్మల్ని గమనిస్తూ ఉన్నా గమనించకపోయినా మేము చేసే ప్రతి పని మీరు చూస్తూ ఉన్నారు. మీకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అని గ్రహించి నీతిగా, న్యాయముగా చేస్తూ మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.